జగిత్యాల జిల్లా కొడిమేల మండలం తిప్పయ్యపల్లి గ్రామంలో 3 నెలల క్రితం తల్లి పూజ, వారం క్రితం తండ్రి కిషన్ అనారోగ్య కారణంతో చనిపోగా తల్లిదండ్రులకు దూరమైన ఆ పిల్లలకు వృద్ధులైన నాన్నమ్మ, తాతయ్యలు, కొత్తపల్లి దుర్గయ్య, గున్నమ్మలు వారు చాతకాని వయసులో ఏమీ చేయలేక ఎవరైనా ఆదుకోవాలని కోరుతూ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చదువు మరియు జీవనాధారం కోసం ప్రభుత్వమైన స్వచ్ఛంద సంస్థలైన ముందుకు రావాలని ఆ వృద్ధ దంపతులు వేడుకున్నారు. ఇద్దరు చనిపోయారు. పెరుసు చనిపోయిన కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఎన్ని రోజులు చనిపోయింది? కోడలు 4 ఏళ్ళకు నా కొడుకు 3 నెలల 15 కొడుకు చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? కొడుకు చనిపోయి కోడలు 3 నెలల 15 రోజులు. కూడా చనిపోయిన తర్వాత 3 నెలలకు కొడుకు చనిపోయింది. ఇప్పుడు మీరేం పని చేస్తారే? కూలి పని. కొడుకు ఏం పని చేస్తుండే? పెయింటింగ్ పని చేస్తుండే. ఇప్పుడు ఇద్దరు లేరు కాబట్టి ఈ పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళకి ఆధారములు ఎట్లా? మరి ఇప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉంది? ఆలోచన ఏదైనా చదివిపోయాలి కానీ కూలి చదివిపోయాలని మీకు గవర్నమెంట్ సాయం చేయాలి. గవర్నమెంట్ సాయం చేయాలనుకుంటున్నారు? సాయం చేయాలి. మనవానికి ఇంత ఇల్లు నీడ చేయాలి. ఇల్లు మీదేనా? ఇల్లు మాదే. ఇల్లు ఉంది మాదే. కోడలు చనిపోయింది. 3 నెలల తర్వాత నా కొడుకు పెంచిన మీద అలసర్ వలిగింది. ఆరోగ్యం మంచిగా లేక 3 నెలల 15 రోజులకు నా కొడుకు కూడా బయటపడింది. అందుకని గవర్నమెంట్ మాకు కొంచెం నా మనవానికి ఏదైనా సాయం చేసి ఇల్లు వచ్చి కావాలి. మనవానికి చదివిస్తా అంటే చదివిస్తారా? గవర్నమెంట్ చదివిస్తా చదివించుకుంటాము. మాకు ఇంటికి ఏదైనా సాయం చేయాలి. ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా కావాలి? ఇప్పుడు ఇల్లు ఉన్నాడా? ఎన్నో తరగతి ఇప్పుడు? 5వ తరగతి. 5వ తరగతి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సంవత్సరాలు నడుస్తుంది. చిన్న పాప స్కూల్ కోట్లే ఇంకా అంగన్వాడికి వచ్చింది. 4 సంవత్సరాలు ఉన్నాయా? 4 సంవత్సరాలు. ఓకే. ఏమన్నా ప్రైవేట్ ఏమైనా చదివిస్తా అంటే మీరు చదివించగలుగుతారు? ఓకే, మేము ఆలోచన చేస్తాము, తెలుసుకుంటాము. మీకు మా ద్వారా ఏమన్నా ఉంటే, ప్రభుత్వం ద్వారా కానీ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు వాళ్ళని అడిగి ఫాలో అవ్వండి. ఓకే ఓకే అమ్మ.